ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు మేనిఫెస్టింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇట్లా దాన్ని మీరు చేస్తే అది ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీకు ఒక క్రోర్ వస్తే ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటారు? 1000 ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. 1000 ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు, అంటే హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. అదే మీరు 1000 ఆల్రెడీ మీకు 1 crore వచ్చినట్టు ఊహించుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు రాలేదనే సంగతి. రాలేదనే సంగతి మీ సబ్ కాన్షియస్ మైండ్ తెలియదు. రాలేదా వచ్చిందనే సంగతి మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఆలోచిస్తే అదే నమ్ముతుంది. ఫస్ట్ మనం 1 crore వచ్చిందని ఊహించున్నప్పుడు, మనం గట్టిగా నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా మన ఫ్రీక్వెన్సీ 1000 వెళ్ళిపోతుంది. 1000 వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన థాట్ అనేది వస్తుంది. మన థాట్ నుండి తర్వాత ఎమోషనల్ వస్తుంది, భావం. ఆ భావం నుండి ఒక గట్ ఫీలింగ్ వస్తుంది, ఏదో చేయాలి అంటే 1 crore కోసం ఏదో చేయాలన్నది మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక మనకి సిగ్నల్ ఇస్తుంది. దాని ద్వారా మనకి 1 crore వచ్చే పనులు చేస్తాం. డైరెక్ట్ గా వచ్చేవి ఒక గట్ ఫీలింగ్ ద్వారా, అంటే ఒక ఇంట్యూషన్ ద్వారా వస్తాయి. 1 crore లక్ష్యం అయితే చేరిపోతాం మనం. ఇట్లా ప్రాసెసింగ్ జరుగుతుంది. మీరు ఇంకా యాక్షన్ రావట్లేదు, యాక్షన్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు అనేది ఉండదు అనమాట. దీంట్లో ఆటోమేటిక్ గా 1000 ఫ్రీక్వెన్సీ 900 ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతే మీకు ఏదైతే డిజైర్ ఉందో ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోవాలి. మీకు ఆల్రెడీ జాబ్ వస్తే జాబ్ వచ్చినట్టు ఊహించుకుంటే ఆటోమేటిక్ గా మీ ఫీలింగ్స్ అనేది 1000 ఎడ్జెస్ వెళ్ళిపోతుంది. 1000 ఎడ్జెస్ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏది కావాలనుకున్నారో అది అయిపోతుంది. మీరు ఎంతసేపు ఎప్పుడైతే ఫీలింగ్ రాదో సంకల్ప బలం రాదు. సంకల్ప బలం రాకపోతే మీకు ఎక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అయితే సహకరించదు. సో మీరు ఆటోమేటిక్ గా మీ గోల్ అనేది రియాలిటీలో రాదు. ఎప్పుడైతే మీ సంకల్ప బలం వస్తుందో ఆటోమేటిక్ గా మీ గోల్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఆటోమేటిక్ గా రియాలిటీలో తీసుకొచ్చేస్తుంది. మీరు అదే పంట థాట్ ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పటికప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ చెప్తా ఉండాలి, నేను ఆల్రెడీ అచీవ్ చేశాను అన్నట్టు అనుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు వేరే ధ్యాస ఉండకూడదు, ఇదే ధ్యాస ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరూ పక్కన పెట్టండి కొన్ని రోజులు. 21 days అయితే మన 100 రూపాయలకి అయితే 21 days పడుతుంది. ఆ 21 days కూడా మీరు పక్కన పెట్టాలి. ఫ్రెండ్స్ అండ్ సినిమాలు ఇట్లాంటివి కూడా ఎంత సీరియస్ గా ఉంటే మీరు గోల్ పట్ల అంత తొందరగా అచీవ్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ అయితే చేయాలన్నమాట. మనం ఏది ఈ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గోల్ అనేది ఈజీగా చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటే కదా. సో మేమైతే పర్సన్ టు పర్సన్ మేమైతే చేస్తున్నాం. మీరు కూడా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. పర్సన్ టు పర్సన్ మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ మీరు కూడా ఎట్లా మనీ మేనిఫెస్టింగ్ చేయాలి, జాబ్ మేనిఫెస్టింగ్ చేయాలి, ప్రతిదీ ఉంటుంది. ఎవ్రీథింగ్ పాసిబుల్. క్వాంటమ్ హీలింగ్ ఉంటుంది, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ ఉంటుంది, సైంటిఫిక్ వేలో ఉంటుంది. సో చాలా మంది రిజిస్టర్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేయొచ్చు. అండ్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. సో మీరైతే జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.